హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అయితే 10K సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ప్రిపేర్ అయి ఉన్నాము. బట్ మేము చెప్పే లోపే మీరు దాన్ని 11K ఆల్మోస్ట్ మనం దగ్గరగా 11.5 అలా ఆ రేంజ్లో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి. ఎప్పుడు అలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం ఎవరైనా మమ్మల్ని చూసినట్టయితే, నా పేరు పర్ణిత, తిను మా అత్తమ్మ. మేమిద్దరం మీ ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్తో పాటు కొన్ని ముచ్చట్లు, మా బాండింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అత్తమ్మ? ఈరోజు వీడియో నేను నీకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ చేశాను. అబ్బో, నాకే సర్ప్రైజ్ అంట. ఓకే, ఏంటి, ఏం స్పెషల్ ప్రిపేర్ చేస్తున్నారు? మనము నువ్వులు వేసుకుని అరిసెలు చేసుకుందాం. అరిసెలా? పెద్ద ప్రాసెసే కానీ నాకు అస్సలు తెలియదు. కొంచెం చేసుకుందాము. ఓకే, అరిసెలా? ఓకే, డన్. అయితే కొంచెమే చేసుకున్నా సరే ప్రాసెసే కదా. సో ఫస్ట్ అయితే అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అత్తమ్మ చెప్పేస్తారు. నానబెట్టుకున్న బియ్యము, బెల్లము, నూనె, నువ్వుపప్పు. ఏంటి, అంతేనా? 4 అరిసెలు అయిపోతాయా? అంతేనా కదమ్మా, ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంది దీనికి. ఎందుకంటే ముందు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అని ఎందుకన్నానంటే, మనం కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీలో చేసుకోవాలంటున్నాను. అదే మనం 1 కేజీ 2 కేజీలు చేసుకున్నాం అనుకో, బయట మనం మిల్లుకి ఆడించుకుని తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే తడి బియ్యం తడిగానే ఉండాలి, పొడి బియ్యం కాదు. ఇవైతే నేను రాత్రి నానబెట్టుకున్నాను బియ్యాన్ని. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుని ఆ పిండి కూడా చక్కగా దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ముందు ఈ ప్రాసెస్ చేసుకుందాం. అంటే ఇవి 1 నైట్ ముందు నానబెట్టారు, ఆరబెట్టారు, కానీ పూర్తిగా ఆరలేదు, కొంచెం తడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి. కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ మావలేదు అంటే మిల్లులో పట్టించి తీసుకురావాలి. ఓకే, మనమైతే మిక్సీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మిక్సింగ్. సో నానబెట్టుకున్న బియ్యం మనం ఒక 1 నైట్ ముందే నానబెట్టుకున్నాము. సో ఆ బియ్యాన్ని కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకుంటున్నాం. సో మన మిక్సింగ్ అయితే అయిపోయింది, ఇలా పౌడర్లా చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని జల్లెడలో వేసుకొని చల్లించుకుందాం. ఇంతకీ ఎందుకు జల్లెడలో వేయాలి? ఎందుకు చల్లించాలి? ఇది పిండి రావాలి కదమ్మా. ఇలా కూడా పిండిలాగే ఉంది. అలా కాదు, ఇంక మరుగా ఉంది కదా, ఇలా ఉంటే అరిసెలు రావు. ఇది జల్లించుకోవాలి మెత్తగా అన్నమాట. ఓకే, ఒకవేళ ఏమైనా ఇంకా కొంచెం ఉండిపోతే గట్టిగా అది ఇందులో ఉండిపోవడానికి, అందుకని అలా ఉంటే సరిగ్గా రావు కాబట్టి రావు. ఓకే, జల్లించుకున్న తర్వాత కూడా ఇదంతా కూడా మనం దగ్గరకు తీసుకుని నొక్కుకోవాలి. ఓకే. సో మనం అయితే నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకున్న దాన్ని జల్లెడలో వేసి జల్లించుకుంటున్నాము. ఒకవేళ ఇంకా ఏమైనా కొంచెం గట్టిగా ఉన్నవి, నలగకుండా ఉన్నవి ఉంటే అరిసెలు సరిగ్గా రావు కాబట్టి ఇది జల్లించుకొని కొంచెం మెత్తగా ఉన్నదాన్ని మనం తీసుకొని అరిసెలు వేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అంతేనా? ఇంకా చాలమ్మా, సరే ఇది పక్కన పెడితే. ఇది మనం ఇలాగ పొడిగా ఉంటే అరిసెలు రావు, విడిపోతాయి అన్నమాట. ఇది మనం జల్లించుకున్న తర్వాత తడి బియ్యం కాబట్టి ఇట్లాగా నొక్కుని ఉంచుకోవాలి. ఓకే, కొంచెం ముద్దలాగా. ఎందుకంటే అలా ఉంచుకుంటే తడిగా ఉంటుంది. మనం పాకం పట్టుకున్న తర్వాత అప్పుడు పొయ్యడానికి బాగుంటుంది. అదే ఇట్లాగ నువ్వు ఇట్లా ఉంచేసావు అనుకో, పొడిగా ఉంటే అరిసెలు రావు. ఓకేనా? కాబట్టి ఇది మనం దగ్గర తీసుకుని ఇలాగ దగ్గరగా గట్టిగా నొక్కుని ఉంచుకోవాలన్నమాట. ఓకే. అత్తమ్మా, మీరు అన్నట్టే అంత దగ్గరకు చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. ఓకే, ఇది స్టవ్ వెలిగించి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం అరిసెలు. ఓకే, ఓకేనా? ఈ కప్పుతో బెల్లం తీసుకున్నాం మనము. బెల్లం అందులో ఈ కప్పుతో కప్పుడు బెల్లం తీసుకొని ముందు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాం. సో 1 కప్పుతో బెల్లం అయితే వేసుకుంటున్నాను అందులో పాకం పట్టుకోవడానికి. మీలో ఎంతమందికి పంచదార పాకం ఇష్టం? అంటే లైక్ నాకైతే బెల్లం పాకమే ఇష్టం, మీకే పాకం ఇష్టం అని అడుగుదామని నా క్వశ్చన్ యాక్చువల్గా. ఒకవేళ మీలో ఎవరికైనా నాలాగా బెల్లం పాకం ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. వినమా, ఇగో చూడు, కొంచెం ఓకే పాకానికి అనమాట. అంటే ఒక 1/4 కప్ వేసినట్టున్నారు. ఒక కప్పుతో బెల్లం వేశారు, దాంట్లో ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్ మాత్రమే వేశారు. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద పాకం. అత్తమ్మా, పాకం అవడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 10 మినిట్స్. ఇదంతా శుభ్రంగా ముందు కరగాలమ్మా. ఓకే, కరిగిన తర్వాత తీగ పాకం అదే కాదు, మళ్ళీ ఉండపాకం అదే కాదు, గట్టిగా అది ఏంటంటే కొత్తమని ఉడకాలి. ఉడికిన తర్వాత అది కొంచెం పాకం తీసి మనం నీళ్ళలో చుక్క వేసుకుంటే
అది ఇలా వంట చేస్తే గట్టిగా వస్తుంది అనమాట. అది కరెక్ట్ అయిన అరిసెల పాకం అనమాట. ఓకే, ఇప్పుడు మామూలుగా వేరే వాటికి చేసుకున్నట్టు తీగ పాకం లాగా అలాగా ఏం చేసుకోకూడదు, ఏ మాత్రం ఇచ్చేసినా రాదు. ఓకే, ఇప్పుడైతే ఇది ఫస్ట్ కరగనివ్వండి. అది ఎలా చూసుకోవాలని కూడా మన సబ్స్క్రైబర్స్కి చెప్పేద్దాం, చూపిద్దాం. ఓకే అత్తమ్మా, పొంగుతుంది అయిపోయిందా? ఇంకా బోల్డందమ్మా. ఎలా తెలుస్తుంది అయిందని? ఇదంతా దగ్గరగా అవుతుంది, ఆ నొరగంతా పోతుంది, మనకు పాకం కరెక్ట్గా వచ్చే టైంకి అనమాట. ఓకే, ఓకేనా? ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఉడకడానికి మొదలవుతుంది అనమాట. అయిపోయినట్టేనా? దగ్గరికి వచ్చేసిందమ్మా. అక్కడ నీళ్ళతో గిన్నె పెట్టాను కదా, ఆ చిన్న బౌల్ ఎలా తీసుకురా. ఓకే, ఇదిగో ఇట్లా అట్లా నీటిలో వేసుకోవాలి. నీకు పాకం చెప్పాను కదా ఉండలా అవ్వాలనేసి అని. ఇది ఉండలా అయింది కానీ గట్టి పడలేదు. ఇంకొక ఒక 3-4-5 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగో ఇట్లా అయ్యింది. అంటే అది మనం పాకం తీసి వాటర్లో వేస్తే గట్టిగా ఉండలా అయిపోవాలి. పట్టుకో, నువ్వు చూడు, నీకు తెలియాలి కదా. ఇంకా ఇంతకన్నా ఉండవాలి, ఇంకా అవ్వాలి, గట్టిగా అవ్వాలి. సో మనం పాకం వాటర్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది మనది. ఇంకొంచెం అయ్యి ఉండలా అవ్వాలంట వాటర్లో వేసుకోగానే ఒక డ్రాప్. సో అంతవరకు వెయిట్ చేద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయింది, దగ్గరికి వస్తుందా తొందరగా. ఎందుకలా? ఇదే చెప్పాను కదా, అరిసెల యొక్క పాకం యొక్క ఇదన్నమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇంకా తీగలోనే ఉంది, ఇంకో కొంచెం ఉండలా అయిపోవాలా? ఇలా అయిందా? అందులో వేస్తే ఇంకొంచెం టంగ్ మనాలన్నమాట. అంటే మనం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది మనం చేసుకున్నది. సో ఇలా పాకం తీసి వాటర్లో వేసుకుంటే బాల్ లాగా గట్టిగా అయిపోవాలంట. అలా అయితే మన పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు అయిపోయిందా? అయిపోయింది అనుకుంటా అత్తమ్మా, ఎందుకంటే ఇదిగో గట్టిగా వచ్చింది. గట్టిగా అయిపోయిందా అమ్మ? అయిపోయింది, ఆపేయడమేనా? మన పాకం అయిపోయింది కదా. పాకం అయిపోయింది. ఏం చేయాలి? ఆ పిండి వేసి ఇట్లా వేసి ఇలా కలుపుతూ వెయ్యి. పొడి పొడిగా వెయ్యాలా? పొడి పొడిగా ఇప్పుడే. ఓకే, సో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా పొడి పొడిగా ఇందులో వేసుకుంటున్నాను మెల్లిగా. వేయనా? వేసే. ఓకే అత్తమ్మా, ఇంకా పడుతుందా? వేసేయాలి, కలుపుతూనే ఉండాలి కదా. ఇంకా వేయనా? వెయ్యి. మొత్తం మనం ఆడించి పెట్టుకున్న బియ్యం పిండి అంతా కూడా ఈ బెల్లం పాకంలో ఇలా వేసి కలుపుకోవాలి. ఒకసారి ఆగు, మొత్తం కలిపేమ్మా ఆ వారల నుంచి. బెల్లం పాకంలో బియ్యం పిండి వేసి ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. అత్తమ్మా, అమ్మా అంతేనా? అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం నూనె వేసుకుని అట్లాగా వేసుకుని అదంతా దగ్గర తీసి. కొలత ఏమైనా ఉంటుందా? కొలత ఏమీ లేదు, కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. ఓకే, అట్లా ఉంచేసి మూత పెట్టేసి పక్కన పెట్టి కలుపుకోవాలి కదా. అలాగే ఉంచేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయి. ఓకే, మనం ఇందాక కలుపుకున్న దాంట్లో అంటే బెల్లం పాకంలోని బియ్యం పిండి వేసుకున్నాం కదా, అదంతా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాం దాన్ని. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుతామా? ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టమ్మా. స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకోవాలి మనం. నూనె వేసుకున్నాం, నూనె అయితే వేసుకున్నాం. కళాయి పెట్టుకొని ఓకే. సో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే కడాయిలో వేసేసుకుంటున్నాం. అత్తమ్మా, నూనె వేడైపోయినట్టుంది, వేసేసుకుందామా ఒక్కసారి? ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఉంది. మీరు చేసేవన్నీ పెద్ద ప్రాసెస్లేనండి. కానివ్వండి కానివ్వండి. ఇదిగో మనం ఇందాక దీన్ని చేసుకున్నాం, దీన్ని చలివిడి అంటారు. ఓకేనా? ఇది ఇట్లాగా ఉండ చేసుకుని నువ్వులు తీసుకో. నువ్వుల్లో దీన్ని ఇలా డిప్ చేసుకోవాలి. ఓకే, చేసుకుని ఈ ఉండని ఈ యొక్క పాలిథిన్ కవర్ మీద పెట్టి ఇట్లాగా ఒత్తుకోవాలన్నమాట. అదే మనం గారెలు వేసుకోవడానికి ఒత్తుకున్నట్టు. అవి అయితే లావుగా ఉంటాయి, తాటుగా ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఇలా తీసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? ఇలా తీసుకుని అలాగే జాగ్రత్తగా వేసుకోవాలి. అంతేనా? అంతే. ఇలా కాగిన నూనెలో వేసుకోవాలన్నమాట. అంతేనా? ఇంతేనా? నేను వేసేస్తాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి. ఇంకో 2 వేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు తర్వాత ఎదిగాను. అమ్మా తిరగేస్తారా తల్లి? మెల్లిగా మెల్లిగా. ఓకే, దానికి కన్నం పడకూడదు, మెల్లిగా అట్లా. ఓకేనా? అలా గోల్డిష్ రావాలన్నమాట. ఓకే, మన అరిసెలు రెడీ అయిపోతున్నాయి. అమ్మా తీసేరా తల్లి. ఓకే, మన అరిసె రెడీ. అప్పుడే కాదు, దాని మీద పెట్టు.
దీని మీద పెట్టాలా? అలా పెట్టు. ఓకే. అలా పెట్టి ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను. ఇది ఇక్కడ పెట్టేసి ఇలాగా. ఇప్పుడు ఈ చిన్న ప్లేట్ ఉంది కదా, ఇది దీని మీద పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేయి. ప్రెస్ చేయాలా? అత్తమ్మా ఇంతకీ ఇలా ఎందుకు ఒత్తుకోవాలి అంటే ఇందులో ఉన్న నూనె వచ్చేస్తుంది అనమాట. అయితే అసలు మనకి యాక్చువల్గా చట్రాలని ఉంటాయి, ఇంతంత ఇనపవి కన్నాలన్నీ ఉంటాయి. అందులో వేసి మనం ఇట్లాగా గట్టిగా నొక్కితే అందులోని నూనె అంతా పోతుంది. లేదంటే చెక్క ఇంతంత అప్పుడాలు ఇలాగ ప్లేట్లా ఉంటాయి అనమాట. అవి దాని మీద ఒకటి వేసి ఇలా నొక్కితే ఆయిల్ పోతుంది. మనకి ఇప్పుడు ప్రాసెస్ కొంచెమే కాబట్టి మనం ఇలా ప్లేట్ల మీద వేసుకుంటున్నాం. ఓకే. ఒకవేళ అవి లేకపోయినా సరే ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర అలా చెక్కలు చట్రాలు లేకపోయినా కూడా ఇలా గిన్నెలు యూజ్ చేసి సింపుల్ గా అరిసెలు చేసేసుకోవచ్చు. ఐ మీన్ ఒత్తుకోవచ్చు. ఓకే, మన అరిసె రెడీ. కలుపుంది. వండ చేశాను. నువ్వుల్లోకి డిప్ చేసి దాన్ని జాగ్రత్తగా నొక్కి వెయ్యి. వేస్తానన్నా కదా. ఓ, నేను వేయాలా? నాకు మొత్తం ఇంతేనా? ఇంకొంచెం. ఇంకానా? దీని ఏదైనా షేప్ లో ఏమైనా ఉంటుందా? ఇంతేనా రావాలి, కానీ నువ్వంటే కోలగా వస్తుంది అన్నమాట కొంచెం. ఓ, ఓకే ఓకే. చాలా? ఇంకా చేయాలా? చాలు. వేసేనా? వేసే అంతే మెల్లిగా. మన ఫస్ట్ అరిసా వాడల పిల్ల అరిసెది. విన్నమ్మా అత్తమ్మా, వేడి వేడి కరకరలాడే బెల్లం పప్పు అరిసెలు రెడీ. ఓ నైస్, అరిసెలు రెడీ. మీకు విషయం తెలుసా, నేను ఇంతకు ముందు అన్ని కొంచెం మెత్తగా ఉన్న అరిసెలే తిన్నాను. ఇలా కరకరలు ఆడే అరిసెలు అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారు, మాకు ఇలాగే అలవాటు అనమాట. ఓకే. అయితే ఇందాక పాకం గురించి చెప్పాను చూడు, ఉండలా ఉండి ఫస్ట్ ఒకసారి మనం తీసేసాం చూడు, అట్లా ఉంటే నువ్వు అన్నట్టుగా ఇలా మెత్తగా ఉంటాయి అనమాట. ఓహో, ఓకేనా? ఇవైతే కరకరలాడతాయి. టేస్ట్ చూడు, టేస్ట్ ఎలా ఉన్నాయి. వేడిగా ఉన్నాయి. సో అత్తమ్మ చెప్పినట్టు ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి? అలా ఆస్వాదిస్తున్నా. కరకరలు ఆడేవి తినడం ఇదే ఫస్ట్ టైం, కానీ నాకైతే నచ్చాయి. ఎలా ఉంది? అంత బాగుంది. కానీ మీరు స్వీట్ తక్కువ వేసారా? అంటే కొంచెం చిన్న తక్కువ స్వీట్ తక్కువ అనిపిస్తుంది. ఎంతవరకునేమో నువ్వు బెల్లం తిన్నావు, మరి బెల్లం తినేసి ఇప్పుడు అరిసెలు తినేసి స్వీట్ తక్కువ వేసావని నన్ను అంటున్నావా? అంటే చాలా బాగుంది. నోటికేమో ఇంకా స్వీట్ ఉంటే బాగుంది, ఇంకా స్వీట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అందుకని బెల్లం వేసిస్తాను, అది నంచుకుని తిని. సో మా వేడి వేడి నువ్వులు బెల్లం అరిసెలు సూపర్గా ఉన్నాయి. నాకైతే టేస్ట్ నచ్చింది. నేను టేస్ట్ చేస్తే సరిపోతుందా? అర్థం కూడా టేస్ట్ చేయాలి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా అరిసెలు సూపర్ హిట్. అత్తమ్మ చెప్పినప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్ అనుకున్నాను, కాకపోతే కొంచెం డిఫికల్ట్. అలా అని మరీ కష్టమైతే కాదు. నాకైతే బాగా అర్థమైంది ఎలా వేసుకోవాలో. సో రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ మేము ఇలాంటి వీడియోస్ చేసి పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. చలో బాబాయ్. ఇంతకంటే మంచి వీడియోతో ఇంతకంటే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.